నా అబ్జర్వేషన్ మీ కెరీర్ మీద సార్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ మీది. సార్ ఐ రిమెంబర్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రిలీజ్ అయినప్పుడు అశ్విని దత్ గారు నాతో మాట అన్నారు. సార్ ఏమున్నాయా సినిమాలు ఒక్క ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తప్పితే అన్నారు నాతో. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ యూ. సార్ మీ ప్రాజెక్ట్స్ మీరు చేసేవి అన్నీ కూడా. అందులో మీటర్ చేశారు మీరు. మీటర్ ఈజ్ ఎ ఫక్త్ కమర్షియల్ మీటర్లో ఫిల్మ్ అది. అంటే ఒక హీరో ఎలివేషన్స్ ఫైట్స్ అదా అంత ఏదో అంటే ఒక రెగ్యులర్ బిగ్ కమర్షియల్ హీరోకి అవును అది దట్ డిడ్ నాట్ పే వెల్ అవును సార్ ప్రాపర్లీ. బట్ మీరు చేసిన కే ర్యాంపు ఇప్పుడు రేపు 100% టు ది బెస్ట్ ఆఫ్ మై బిలీఫ్ చెన్నై లవ్ స్టోరీ, ఇలాంటి సినిమాలు మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి సార్. అవును సార్. మీరు దీన్ని ఈ ఈక్వేషన్ని మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు సార్? రియలీ డూ యూ ఫిట్ ఇన్ టు ఏ రెగ్యులర్ కమర్షియల్ ఎలివేషన్స్ ఉన్న హీరోకి మీరు ఫిట్ అని అవుతాను అని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పుడో 2021లోనే ప్రూవ్ చేశాను సార్. అది నా సెకండ్ ఫిల్మ్కే ప్రూవ్ చేశాను. అది రాజావారి రాణి గారు అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎవరో కొత్తగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు అని మంచి పేరు వచ్చినప్పటికీ నాకు కావాల్సిన పేరంతా ఈజ్ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్. నేను అదే అవ్వాలనుకుంటున్నాను సార్. రేపు సినిమా చూసి వీడు గొప్ప నటుడు ఇది అనే దానికన్నా నాకు కిరణ్ అబ్బోరం అంటే ఫ్యామిలీలో వస్తారు, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, ఈజ్ ఏ కమర్షియల్ యాక్టర్, కమర్షియల్ స్టార్ అనే పేరు కావాలనేది నా ఇష్టం. ఎందుకంటే నేను అలాగే సినిమాని ఎంజాయ్ చేశాను, నేను అలాగే స్టార్స్ని వర్షిప్ చేశాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా అలాంటిది ఒకటి అవ్వాలని, ఇంకోటి ఏది కాదు. అది నేను అందుకే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నేను నా ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎలా ఉండాలని నేను రాసుకొని తీసింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అదే. అప్పుడే అదే పెద్ద హిట్ కదా సార్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. సెకండ్ సినిమాకు ఒక హీరో అలాంటి ఇంట్రడక్షన్లు పెట్టుకొని, అలాంటి ఫైట్లు పెట్టుకొని, అలాంటి మాస్ ఎలివేషన్లు డైలాగులు పెట్టుకోవడం అనేది వెరీ రిస్కీ థింగ్. ఆ రోజే నేను లేదు నేను చేయగలను, నన్ను యాక్సెప్ట్ చేస్తారని బిలీవ్తో చేశాను సార్. అయిపోయింది. అది డిస్కషన్ కాదు సార్. అది నేను ఫైట్లు చేస్తాను, అది ఖచ్చితంగా అది నేను ఫైట్ల గురించి మాట్లాడలేదు సార్. ఒక కమర్షియల్ పారాడైమ్ ఉంటుంది ఫిల్మ్ కి. మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో అన్ని చేశారు. అవును. బట్ చేంజింగ్ ట్రెండ్స్ ఇప్పుడు అంతా కొత్త హీరోలు. సురేష్ బాబు ఒక రోజు ఒక మాట అన్నాడు, ఒక యంగ్ హీరో సినిమా చూసి, ఈ ట్రైలర్ చూసి, ఇవన్నీ చేయడానికి మహేష్ బాబు ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎంతమంది. నువ్వు ఏదైనా కొత్తగా చేస్తే కదా నేను రిసీవ్ చేసి 100% సార్. అది సురేష్ బాబు గారు చెప్పింది 100%. నేను ఏంటంటే అదే కమర్షియల్ మీటర్లో ఇప్పుడు ఆల్రెడీ పెద్ద స్టార్ అయిపోయిన అతనికి ఒక డైమెన్షన్ ఉంటుంది, అవ్వాలనుకునే అతనికి ఒక డైమెన్షన్ ఉంటుంది. మనం తీసే విధానం ఎలా ఉన్నది అనేది మ్యాటర్ సార్. దెన్ వేర్ డిడ్ గో రాంగ్ ఇన్ మీటర్ అండి? ఐ థింక్ అది కొంచెం ఎక్కడో చిన్న తెలియకుండా రెగ్యులర్ టెంప్లెట్ వెళ్ళిందేమని ఫీలింగ్ సార్. ఆ కొత్తదనం అంటున్నాం కదా, అక్కడ కొత్తదనం అన్నది మిస్ అయిపోయిందని అంతే. రమేష్ అన్న చాలా తాపత్రయపడ్డాడు, మేకింగ్ చాలా బాగా తీసాడు అంతా, కానీ డబ్బులు కూడా బాగా డబ్బులు మైత్రి చెర్రీ గారు ఇస్ బీయింగ్ వెరీ సపోర్టివ్ సార్. నాకు చెర్రీ గారు లేదమ్మా చెయ్యమ్మా ఇది కానీ, రవి గారు కానీ, నవీన్ గారు కానీ, మొత్తం అందరూ ఆ రోజు ఏ రోజు డబ్బుకు వెనకాలలేదు, పెట్టడానికి వెనకాలలేదు, పెట్టారు మొత్తం అంతా. కానీ పాయింట్ ఏంటంటే కథ ఎప్పటిదో కథ, అంటే డౌన్ ద లైన్ 2020లో అయిన కథ. అది రిలీజ్ అయిందేమో ఎప్పుడు 2020, 3 years 4 years. అదే సార్ చెప్తున్నాను కదా సార్, మారిపోతున్నాయి డైమెన్షన్స్. కరెక్ట్. ఆ ప్రాసెస్లో మేము చేంజ్ ఎక్కడ మీరు హోల్డ్ చేయలేపారు అంతే. ఎగ్జాక్ట్లీ కదా, అంతే సార్, ఎగ్జాక్ట్లీ అంతే. కరెక్ట్. నేను ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ది హోల్డ్ వెళ్ళిపోతాయండి సినిమాలు. ఎంత పెద్ద హీరోకైనా చాలా మందికి జరిగాయి. అవును సార్, అలాంటి సిచ్యువేషన్స్. అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటేనండి, మీ కెరీర్ పరంగా సార్ ఈరోజు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అని ఇందాకే చెప్పాను నేను సార్. మీరు కిరణ్ లాగా అనే ఒక చాలా మంది నోట్ల నుంచి యంగ్ హీరోస్ వస్తున్న వాళ్ళ నోట్ల నుంచి చాలా మంది నోట్లో విన్నాను నేను అన్నమాట. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరో ఒకరు ఉంటారుగా. లేదు సార్, టు బి వెరీ హానెస్ట్ నాగేంద్ర సార్, అలా ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు సార్. అంటే నేను ఒక బుక్లో చదివానో లేకపోతే ఎవరన్నా చెప్పిన మాట విన్నానో నాకు నేనే అనుకున్నాను, నాకు గుర్తులేదు. కానీ ఇన్స్పిరేషన్ అన్నది మన లోపల నుంచి వస్తే ఎప్పుడూ ఉంటుంది సార్. ఎవరినో చూసి ఇన్స్పైర్ అయితే ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో మిస్ అయిపోతాం. వీ షుడ్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ అన్నది మన లోపల నుంచి రావాలి. ఎదుటోని చూసి రే వీళ్ళ అవ్వాలి,
వీడిని చూసి అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి సార్, ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో మిస్ అయిపోతాం నా పర్సనల్. మిమ్మల్ని మీరు మిస్ అయిపోతారు. మన లోపల నుంచి రావాలి, మన మీద అవ్వాలి, మనలో మనం చూసుకోవాలి, మన మీద అవ్వాలని ఒక ఎవాల్వ్మెంట్ ఉంటుంది కదా సార్, మన జర్నీ మనము, అది ఉంటే ఎప్పటికీ లాంగ్ లాస్టింగ్గా ఉంటుందని నా ఫీలింగ్ సార్. అందుకే నేను ఎప్పుడు ఐ థింక్ నేను అందరి సినిమాలు, హీరోల సినిమాలు చూస్తాను. ఐ థింక్ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. అందరూ కమర్షియల్ స్టార్లు అది ఇది పక్కన పెడితే కింద లెవెల్లో సినిమాని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే అతను కూడా ఈజ్ ఎ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్యాన్. నేను అలాంటి ఒక ఫ్యానిజం చేసి ఫ్యాన్స్ ఇవన్నీ నేను అక్కడి నుంచి వచ్చాను కదా సార్ ఇదంతా. బట్ సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు మాత్రం వెన్ ఐ వాంట్ టు డిసైడ్ మై లైఫ్, ఇక్కడి నుంచి నేను ఏమవ్వాలనుకుంటున్నానని డిసైడ్ అయినప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ షుడ్ బి మీ నాలో నుంచి రావాలి, నేనేమవ్వాలి, ఎలా అవ్వాలి, ఏది అవ్వాలి, ఒకరిలా అవ్వాలని మాత్రం లేదు సార్. నేను ఎప్పుడు ఇప్పుడు ఐ నెవర్ థింక్స్ దట్ నేను ఒకరిలా అవ్వాలి, వీళ్ళ నేను అవ్వాలి అనేది ఎప్పుడు అనుకోను సార్. నో, నేను ఎలా అవ్వాలనుకుంటాను తప్ప వీళ్ళు అవ్వాలని అయితే అనుకోను సార్. ఫ్యాంటాస్టిక్ స్టేట్మెంట్ అండి. నిజంగా మీరు నమ్మరు, నేను ఎంతమందిని ఇంటర్వ్యూ చేశానో దిస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టేట్మెంట్. ఎందుకంటే యంగ్ హీరోస్ అందరికీ ఎవరో ఒకరు ఒక ఐకన్ హీరో ఉంటాడు, ఇలా అవ్వాలి, ఎలా చెయ్యాలి అని. కొంతమందికి చిరంజీవి గారు అయితే, కొంతమందికి కమల్ హాసన్ అయితే, ఇలాగా ఉంటాయి వేరియేషన్స్. బట్ అందులో మీరు అనుకుంటున్న ఈ కాన్సెప్ట్ ఐ కాన్సెప్ట్, ఆ ఐ కాన్సెప్ట్లో మీరు ఎంతవరకు సక్సెస్ సాధించాను అనుకుంటున్నారు సార్? వెళ్తున్నాను సార్, మంచిగా వెళ్తుంది. నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పాయింట్ ఆఫ్ టైంకి చాలా సక్సెసే. నాలాంటి వాడు ఇంత దూరం వచ్చి ఇక్కడ చేసుకొని వెళ్తున్నాడు, జర్నీలో ఉన్నాడు, దారిలో నడుస్తున్నా కాబట్టి సక్సెసే. గ్రేట్. అంటే మీరు ఇందులో చిన్న పారాడాక్స్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. అంటే ఇంకా హీరోగా అడుగులేద్దాం అనుకుంటున్న వాళ్ళు. ఒక యంగ్ హీరో నాతో అన్నాడు, మొన్న సినిమా రిలీజ్ అయింది అప్పుడు, ఆఫ్ ది రికార్డ్ బయట మాట్లాడుతుంది, కిరణ్ గారి లాగా మనం అన్ని సొంతంగా చేసుకోవాలి సార్ అన్నాడు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు మీరేమో నో ఇన్స్పిరేషన్స్, నో అడ్మిరేషన్స్. ఓకే, మీరు కమర్షియల్ సినిమాని ప్రేమిస్తారు, మంచి సినిమాకి మీరు చాలా భయంకరమైన మ్యానియాక్ ఫ్యాన్ కూడా కాదు, మ్యానియాక్. బట్ మీరు ఎవరి ఇన్స్పిరేషన్ మీ మీద లేదు. బట్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుందాం తీసుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? చెప్పేంత పెద్ద టోన్ కాదు కానీ సార్, బట్ ఫ్రెండ్లీ. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే సార్, ఇన్స్పిరేషన్ అన్నది ఎదుటి వాడిని ఎవరినో చూసి వీళ్ళు అవ్వాలని ఇన్స్పిరేషన్ కాదు. నీలో తపన నీకు ఇన్స్పిరేషన్ అవ్వాలి. నీ తపన ఒకటి ఉంటుంది నీకు, ఏదో అవ్వాలని. దట్ షుడ్ బి యువర్ ఇన్స్పిరేషన్. నిద్ర లేచినప్పటి నుంచి నీ తపన నిన్ను డ్రైవ్ చేయాలి. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, అది అవ్వాలనుకుంటున్నాను అనుకుంటూ ఉంటుంది చూడు సార్, అది నీ ఇన్స్పిరేషన్ అవ్వాలి అని ఎందుకు అన్నానంటే సార్, నిన్ను నువ్వు పాజిటివ్గా చూసుకుంటావు. అప్పుడే ఇలా అవ్వాలి అని అనుకున్నావు అనుకోండి సార్, వాళ్ళ పాత్రలో వెళ్తాం. ఇక్కడ ఒకరి పాత్రలో వెళ్తే మనం ఆ పాత్రను వెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి నాటేసింటారు. మనకంటూ వీ షుడ్ మేక్ ఓన్ పాత్. అప్పుడు నా ఫీలింగ్, నేను అందుకే ఐ నెవర్ టేక్ ఎనీవన్ యాజ్ ఇన్స్పిరేషన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ టు ద కోర్. నేను ఇప్పుడు మన హీరోలందరినీ నేను అడ్మైర్ చేస్తాను, వర్షిప్ చేస్తాను, అన్నీ చేస్తాను అంతా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్స్పిరేషన్ అగైన్ ఇట్ షుడ్ బి మీ ఇన్స్పిరేషన్ నేనే అవ్వాలి. అయితే తప్ప నాకంటూ నేను కొత్త పాత వేసుకోలేను, కొత్తలా వెళ్ళలేను, కొత్తలా మాట్లాడలేను, కొత్తలా యాక్ట్ చేయలేను అని నా పర్సనల్ ఫీలింగ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.